మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక భరోసా కల్పించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టబడిన ఒక పాలసీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదే ఎల్ఐసి వారి అమృత్ బాల్. టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పబోయే ప్లాన్ పేరొచ్చి ఎల్ఐసి వారి అమృత్ బాల్. ఇది చిన్నపిల్లలకి చాలా అద్భుతమైన పాలసీ. ఈ పాలసీలో ఏంటంటే గ్యారంటీడ్ బోనస్ అనేది ఉంటుంది. అలాగే మనం చెల్లించే ప్రీమియం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. అదే సింగిల్ ప్రీమియం ఆప్షన్. మామూలుగా ఎల్ఐసీలో ఏంటంటే మనం ప్రీమియం అనేది 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు అలా పే చేస్తాం ఇయర్లీ ఒకసారి. కానీ ఈ పాలసీలో ఏంటంటే సింగిల్ ప్రీమియం ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. అంటే మనం ప్రీమియం మొత్తం ఒకేసారి ఒకే సంవత్సరంలో కట్టేసి ఆపేస్తాం. మెచ్యూరిటీ అమౌంట్ అనేది మనకి పాలసీ టర్మ్ పూర్తయిన తర్వాత ఒకేసారి ఫైనల్ ఎడిషన్ బోనస్‌తో కల్పిస్తారు. ఈ ప్లాన్‌లో మరో అద్భుతమైన ఆప్షన్ అయితే ఇచ్చారు. అదేంటంటే ప్రీమియం వీవర్ బెనిఫిట్. అంటే ఒక బాబుకి ఒక 7 ఇయర్స్ ప్రీమియం కట్టేలాగా ఒక పాలసీ తీసుకున్నారనుకోండి. ఫస్ట్ ఇయర్ ప్రీమియం చెల్లించిన తర్వాత ఆ ఇంట్లో కుటుంబ పెద్ద చనిపోయారనుకోండి. అంటే ప్రీమియం కట్టే వ్యక్తి చనిపోతే మిగతా ప్రీమియమ్స్ అన్నీ కట్టాల్సిన పని లేదు. ఎల్ఐసీయే మిగతా ప్రీమియమ్స్ అన్నీ చెల్లించి పాలసీ టర్మ్ పూర్తయిన తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ పాలసీ తీసుకోవడానికి మినిమం ఏజ్ వచ్చి 30 డేస్ అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చి 13 ఇయర్స్. అంటే 30 రోజుల నుంచి 13 సంవత్సరాల మధ్యలో ఉన్న వారికి ఈ పాలసీ తీసుకోవచ్చు. అలాగే మినిమం సమ్ ఎష్యూర్డ్, ఈ పాలసీకి మినిమం సమ్ ఎష్యూర్డ్ అంటే మినిమం పాలసీ వచ్చి 2 లాక్స్ పాలసీ. అలాగే మ్యాక్సిమం వచ్చి నో లిమిట్, అంటే మన ఇన్కమ్‌ని బట్టి మనం ఎంతైనా తీసుకోవచ్చు. ఇంకా ప్రీమియం పేమెంట్ టర్మ్ విషయానికి వస్తే ఇందులో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ టర్మ్ అండ్ రెండవది సింగిల్ ప్రీమియం పేమెంట్ టర్మ్. లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ టర్మ్‌లో ఏంటంటే 5 సంవత్సరాలు గానీ, 6 సంవత్సరాలు గానీ, 7 సంవత్సరాలు గానీ మనం ప్రీమియం చెల్లించి ఆపేస్తాం. దీనికి పాలసీ టర్మ్ వచ్చి 13-20 సంవత్సరాల్లో మనం ఎన్ని సంవత్సరాలైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా సింగిల్ ప్రీమియం పేమెంట్ టర్మ్‌లో ఏంటంటే మనం ప్రీమియం అనేది ఒక్కసారి మాత్రమే చెల్లించి ఆపేస్తాం. దీనికి పాలసీ టర్మ్ వచ్చి దీనికి కూడా 13-20 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. మనం అదే 13-20 సంవత్సరాల మధ్యలో ఎన్ని సంవత్సరాలైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ పాలసీ గురించి ఒక 2 ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ పాలసీ టర్మ్ వచ్చి 15 ఇయర్స్ పెట్టాను. ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చి 5 ఇయర్స్. అంటే మనం 5 ఇయర్స్ కట్టేసి ఆపేస్తే, ప్రీమియం చెల్లించి ఆపేస్తే 15 ఇయర్స్‌కి మనకి మెచ్యూరిటీ అమౌంట్ అనేది వస్తుంది. మినిమం సమ్ ఎష్యూర్డ్ వచ్చి 2 లాక్స్, అంటే 2 లాక్స్ పాలసీ తీసుకున్నాం ప్రస్తుతానికి. చూడండి, ఇక్కడ ప్లాన్ డీటెయిల్స్. మినిమం సమ్ ఎష్యూర్డ్ వచ్చి 2 లాక్స్, టర్మ్ వచ్చి 15 ఇయర్స్ అండ్ ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చి 5 ఇయర్స్. చూడండి, ఇక్కడ మనం సంవత్సరానికి రూ. 46,510 అయితే పే చేయాలి. అలాగే 6 నెలలకు ఒకసారి అయితే రూ. 23,674, 3 నెలలకు ఒకసారి అయితే రూ. 11,944, మంత్లీ అంటే నెలకు ఒకసారి అయితే రూ. 4,005 అయితే పే చేయాల్సి వస్తుంది. మనం 5 సంవత్సరాల్లో మొత్తం ప్రీమియం చెల్లించేది ఎంతంటే రూ. 2,32,550 అనేది చెల్లిస్తాం. మనకు లాస్ట్లో మెచ్యూరిటీ అమౌంట్ మనకు వచ్చే అమౌంట్ అయితే 4,40,000 అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, మెచ్యూరిటీ బెనిఫిట్ సమ్ ఎష్యూర్డ్ 2 లాక్స్, అంటే మనం తీసుకున్న మినిమం సమ్ ఎష్యూర్డ్ వచ్చి 2 లాక్స్. మనకి గ్యారంటీడ్ ఎడిషన్స్, అంటే మనకి మొత్తం టోటల్గా 15 సంవత్సరాలు మనకు వచ్చే బోనస్ అయితే 2,40,000. టోటల్ మనకు 15 సంవత్సరాల తర్వాత మనకు వచ్చే అమౌంట్ అయితే 4,40,000. మనం కట్టేది మాత్రం రూ. 2,32,550 అనేది మనం కడతాం. ఇక్కడ చూడండి, మనం 5వ సంవత్సరంలో బాబు ఏజ్ 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మనం పాలసీ తీసుకున్నాం. సంవత్సరానికి రూ. 46,510 అయితే పే చేసాం. 5 సంవత్సరాలు పే చేస్తాం కాబట్టి 10వ సంవత్సరం వచ్చేటప్పటికి మనం ఆపేస్తాం, ప్రీమియం చెల్లించి ఆపేస్తాం. 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి 15 సంవత్సరాల పాలసీ కాబట్టి రవికి 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి మనకి మెచ్యూరిటీ అమౌంట్ అనేది వస్తుంది. 4,40,000 మనకి చేతికి అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, రెండో ఆప్షన్లో సింగిల్ ప్రీమియం ఆప్షన్లో చూద్దాం. నేమ్ అనేది రవి అని ఇచ్చాను, మళ్ళీ ఏజ్ కూడా 5 ఇయర్స్ ఇచ్చాను. ఇక్కడ ప్లాన్ డీటెయిల్స్ చూడండి. సమ్ ఎష్యూర్డ్ వచ్చి 2 లాక్స్, పాలసీ టర్మ్ వచ్చి 13 ఇయర్స్,
అండ్ ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చి 1 ఇయర్. అంటే మన సింగిల్ ప్రీమియం ఒకసారి చెల్లిస్తాం కాబట్టి 1 ఇయర్. ప్రీమియం డీటెయిల్స్ చూస్తే మనం టోటల్గా ఒకసారి చెల్లిస్తాం కాబట్టి ఒకసారి మనం పే చేసేది ఎంత అంటే 1,90,160 రూపాయలు ఒక సంవత్సరం మాత్రమే పే చేసి ఆపేస్తే సరిపోతుంది. మనకు లాస్ట్లో వచ్చే అమౌంట్ అయితే 4,08,000 అయితే మనకి చేతికి వస్తుంది. ఇక్కడ చూడండి మెచ్యూరిటీ బెనిఫిట్ సమ్ ఎష్యూర్డ్ వచ్చి 2 lakhs, గ్యారంటీడ్ ఎడిషన్స్ వచ్చి 2,08,000. అంటే 2 lakhs పాలసీ తీసుకున్నాం మినిమం. మనకు వచ్చే బోనస్ వచ్చి 2,08,000. మొత్తం టోటల్ కలిపి 4,08,000 మనకి ఇస్తారు 13 సంవత్సరాలకి. ప్రీమియం మనం పే చేసే ప్రీమియం వచ్చి ఓన్లీ 1,90,160 రూపాయలు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది చిన్నపిల్లలకి చాలా అద్భుతమైన పాలసీ. ఈ పాలసీలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.